కోరుచున్నాను. చేసిన గౌరవ చైర్మన్ మిస్టర్ సార్ గారికి, అలాగే స్టేట్ మార్కెట్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి, అలాగే వైస్ చైర్మన్ వాళ్ళకి, అలాగే కౌన్సిలర్స్ నారాయణ, అలాగే రామకృష్ణ గారికి, అలాగే ఆందోళన వాటిలో నుంచి చేసిన ప్రజలందరికీ, అలాగే మున్సిపల్ తరఫున చేసిన వివిధ వార్త అవసరాలు కూడా అందరికీ కూడా స్వాగతం. గతంలో కూడా మనకి మార్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన పేరుతోటి మనకు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ 99 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో మనకి వివిధ శాఖల వారీగా కార్యక్రమాలు నిర్వహించి అందులో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మున్సిపల్ నుంచి మనకి వివిధ వార్డుల్లో శానిటేషన్ అయితే ఉంది, అలాగే విగ్రహ లబ్ధాలకు సంబంధించి మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే రెక్టిఫై చేయడం, గృహజ్యోతి, మహాలక్ష్మి ఇట్లాంటి స్కీమ్ లోపల ఎవరైతే అర్హులు ఉండి కూడా వాళ్ళకి ఆ స్కీమ్స్ చేరినట్టయితే వాళ్ళకి సంబంధించి కలెక్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మేము చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే మనకి ఓల్డేజ్ పెన్షన్స్ కూడా కొంతమందికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయంటే మనకు అథెంటికేషన్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అది కూడా ఆన్గోయింగ్ నడుస్తూ ఉంది కార్యక్రమం. ఇట్లా మున్సిపల్ నుంచి మనం ఈ 9 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇంకను మనకి రానున్న వర్షాకాలం నేపథ్యంలో కూడా వార్డులో నెలకొన్న సమస్యలు ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి సీజనల్ వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనకు గవర్నమెంట్ నుంచి గైడెన్స్ కూడా జరిగింది. అందులో భాగంగా ఈ వార్డు సభలు నిర్వహించి సమస్యలు నోట్ చేసుకోవడం, వాటిని ప్రయారిటీ వైజ్ మనం సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. గతంలో కూడా వార్డు సభ నిర్వహణ జరిగింది. కాకపోతే మనకి సరైన ప్రణాళిక రూపం కొద్దిగా ఉంది. దాంతోపాటుగా యువపేట మున్సిపాలిటీ అందరికీ తెలుసు, షార్టేజ్ ఆఫ్ ఫండ్ కానీ, మనకు సరిపడా నిధులు కానీ, అలాగే కొద్దిగా లేబర్, ముఖ్యంగా ఆందోళనలో లేబర్ ఇష్యూ గురించి ఉంది. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళ ప్లేస్లో ఇక్కడ తీసుకోకపోవడం, ఇలాంటి సమస్యలతోటి మనకు కొంచెం శానిటేషన్ ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంది. ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే సమస్యలు అనేవి ఉంటాయి. సో వాటిని మనం ఒక పద్ధతి ప్రకారం సాల్వ్ చేసుకుంటూ పోతే కరెక్ట్గా పరిపాలనకి ప్రజలకు కూడా రద్దు చేయకూడదని చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే మనకి ఈ లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు లాస్ట్ ఇయర్ నేనే ఇక్కడ కమిషనర్గా ఉన్నా. సో ఆంధ్రలో ప్రతి వార్డులో కూడా రత్నకున్నాడు, ఎక్స్పోజర్ అయిన రామకృష్ణ, ప్రదీప్ సార్ అందరూ కూడా తెలుసు. డెంగ్యూ విపరీతంగా వచ్చింది. ఆర్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు కూడా డైలీ ఇళ్లలో తిరిగి మనం మంచినీరు నిల్వచ్చుకోవద్దు, సో ఎలాంటి ప్లాస్టిక్ టైర్లు కానీ, ట్యూబులు కానీ ఇట్లాంటివి కూడా ఉండద్దని చెప్పేసి కలెక్టర్ గారు కూడా విజిట్ చేసి మనం చెప్పడం జరిగింది. సో ఈ ఇయర్ గత సంవత్సరం కొద్దిగా తగ్గింది. ఈసారి కూడా మనం ప్రిపేర్డ్గా ఉన్నట్టయితే ముందు జాగ్రత్తగా ఇల్లు ఉన్న వేస్టేజ్ కానీ ఏదైనా సరే మున్సిపల్ సిబ్బందికి ఇచ్చేయండి. చాలా వరకు స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సో వాటర్ నిల్వ ఉంటేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా వరకు కూడా లాస్ట్ టైము డెత్ దాకా ఇది బయట కష్టం అవుతున్నారు. సో ఇట్లాంటి డెంగ్యూ అనేది చాలా డేంజర్ కాబట్టి సీజనల్ వ్యాధుల మీద కూడా ప్రజలను అప్రమత్తం చేయాలి, వాటర్ సంరక్షణ చేయాలని చెప్పి మనకు గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. ఇప్పటికీ అయినప్పటికీ కూడా చాలామంది మాకేమవుతుందో అనుకుంటారు. సో మన ఇంట్లో మనకు కాకపోయినా మన వల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి ఉపయోగించకుండా ఎవరైనా లాస్ట్ టైం నాకు ఇప్పటికీ ఐడియా ఉంది, ఒక ఇంటికి పోయి వాళ్ళ దగ్గర క్లీన్ చేస్తూ ఉంటే కొత్తలేకి వచ్చేది. సో అట్లాంటివి అవేర్నెస్ ఉంటే అట్లాంటి పనులు చేయరు జనాలు. కాబట్టి ఈసారి మళ్ళీ వాళ్ళ వారిగా వాళ్ళ ఆఫీసర్లు ఆర్పీలతోటి ప్రతి వీరికి కూడా ఈ అంటే మీరు చేయవలసిన కార్యక్రమాలు మన ఇంటి శుభ్రత, తర్వాత రోడ్ సైడ్ మాకు చెప్పండి ఏమన్నా ఉంటే మేము కూడా ప్రయారిటీ వైపు అది క్లియర్ చేస్తామని చెప్తున్నాం. ఇది మా డిపార్ట్మెంట్ తరఫున. అలాగే
ఇంకొకటి గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా ఇందిరామ్మ ఇళ్ళ మీద లిస్ట్ ఇచ్చినాం. మనకి జోగుపేట మున్సిపాలిటీకి యాక్చువల్గా 300 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. అందులో 230 వరకు 70 క్యాన్సలేషన్ పెట్టి 230 మేము శాంక్షన్ తీసుకున్నాం. అందులో కూడా ఇంకా 90 ఇళ్ళు ఇంతవరకు కూడా ఎవరు లబ్ధిదారులు కట్టుకోలేదు. మనకు గవర్నమెంట్లో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యి మనకు కొనసాగుతున్న స్కీము టైం టు టైం డబ్బులు కూడా పడుతున్నాయి. చాలామంది ఆందోళన నుంచి నేను అనుకుంటా సార్ ముందుకొచ్చారు. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా గౌరవ మంత్రివర్గ గారి ఆదేశం మేరకు డాక్యుమెంట్, ఎందుకంటే ఆందోళన పరిస్థితి తెలుసు, డాక్యుమెంటేషను ఇది పెద్ద జాగా అయినా సరే, ఇది మా జాగా అయినా సరే అని చెప్పి కూడా అందరికీ కూడా డాక్యుమెంట్ లేకుండా సాక్ష్యం చేయించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ లిస్టు మేము గౌరవ ఏ వార్డు కౌన్సిలర్కి ఆ వార్డుకి ఇచ్చినాం. వాళ్ళు ఇమీడియట్గా గౌరవ కౌన్సిలర్ చొరవ తీసుకొని ఇందిరా మిల్లు త్వరగా పూర్తి చేపిస్తే మనకి గవర్నమెంట్ అది వచ్చి ఇంకో 1-2 వీక్స్లో ఆల్రెడీ వేరియస్ కూడా క్లెయిమ్ చేస్తుంది. సెకండ్ ఫేజ్ కూడా మనకి లాంచ్ రెడీ ఉంది. సో ఇప్పటివరకు కొన్ని ఇష్యూస్ తోటి అంటే తక్కువ జాబ్ ఉన్న వాళ్ళకి అంటే 40 గదుల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి పైన ఫ్లోర్ వేసుకునే అవకాశం కానీ ఇక్కడ అప్పలు పట్టణాలు ఇట్లా తర్వాత ఇదివరకు బేస్మెంట్ ఉన్న వాళ్ళకి కొంచెం తీసుకొచ్చే ప్రయత్నం లేదు. రూఫ్ లెవెల్ ఆగిపోయింది ఒక ఇల్లు, దానికి నెక్స్ట్ రూఫ్ కింద అయితే ప్లాస్టిక్ కింద అయితే తర్వాత కలరింగ్ కింద అయితే ఇట్లా ఆ రిమైనింగ్ అమౌంట్ ఇచ్చే ప్రతిపాదనతో కొత్త గైడ్లైన్స్ వస్తుంది. మనం బిఫోర్ కొత్త గైడ్లైన్స్ వచ్చే కంటే ముందు సెకండ్ ఫేజ్ లాంచ్ అయ్యే కంటే ముందు పాతవి శాంక్షన్ కంప్లీట్ చేస్తున్నారు లేదా క్వశ్చన్ వస్తుంది. సో దీనికి గౌరవ వాట్సాప్లో చొరవ తీసుకోవాలి. అట్లాగే ప్రజలు కూడా ఉన్న స్కీమ్స్ని మనము పూర్తి స్థాయిలో వాడుకున్నప్పుడే మనం లబ్ధి పొందుతాం. మనకు కూడా టౌన్ కూడా పై అధికారులు ఇచ్చినప్పుడు కానీ మన గౌరవ మంత్రివర్గులు కానీ మేము ఇచ్చిందే మీరు వాడుకోలేదు, మళ్ళీ మీకు కొత్త ఇస్తామని అన్నారు. సో ఈ కాన్సెప్ట్ లేకుండా ఉండాలంటే మనము 100% కంప్లీట్ చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకొకటి మనకి పెన్షన్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని శ్రీఆర్ గారిని ఎన్నికలకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొత్త పెన్షన్స్ అనేటివి మనకు తీసుకుంటాం. అది చేయకపోవడం ద్వారా లేకపోతే వీసా గవర్నమెంట్ అనేది చెప్తుంది. అంతలోపు ఎవరైనా మాకు ఎలిజిబుల్ ఉంది అప్లై చేసుకుంటామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి మున్సిపల్ ఆఫీస్ రికార్డ్ చేయవచ్చు, లేదు వార్డ్ ఆఫీసర్ ఇచ్చినా అది కూడా మన దగ్గర రికార్డు ఉంటుంది. తర్వాత మనకు ఆన్లైన్ ఆప్షన్ వచ్చినప్పుడు మేము ఆన్లైన్ చేసుకుంటాం. బట్ కాకపోతే ఇప్పుడు ఓల్డ్ పెన్షన్స్ ఎవరైతే పొందుతున్నారో సో వాళ్ళందరూ కూడా అథెంటికేషన్ చేయించుకోవాలి. అథెంటికేషన్ చేయించుకున్నట్టయితే వాళ్ళు ఏదైతే పెన్షన్ పొందుతున్నారో అది ఆగిపోయే ప్రమాదం ఉంది. సో దానికి గాను మనము వార్డ్ ఆఫీసులు కొంతమంది ఆర్పీలతోటి మనము అథెంటికేషన్ ప్రాసెస్ చేస్తున్నాం ప్రజెంట్. సో కొంతమందికి అక్కడ చేయించుకోండి వాళ్ళ దగ్గర, ఒకవేళ అక్కడ కొంతమందికి తప్పు కానీ ఐడీస్ కానీ రావట్లేదు. సో కొత్తగా మన మున్సిపాలిటీ బయోమెట్రిక్ మిషన్ పంపించిన వాళ్ళు మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర అందుబాటులో ఉంటుంది. ఈ ఐడీస్ రాని వాళ్ళకు అక్కడ అందుబాటులో ఉంటుంది. అక్కడికి వచ్చి మున్సిపల్ ఆఫీస్ దగ్గర చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మనకి ఇంకొక ఐటమ్ ఏంటంటే ప్రజలకు గౌరవ ప్రజాప్రతినిధులకు అందరు కూడా ఇంక్లూడింగ్ మా వార్డ్ ఆఫీసర్ అందరూ కూడా తెలవాల్సిన కార్యక్రమం మనకి జూన్ 15 నుంచి ఎస్ఐఆర్ అనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్. మనకు వెస్ట్ బెంగాల్ కొన్ని రాష్ట్రాల్లో కంప్లీట్ అయిపోయింది. అంటే సమగ్ర ఓటరు సవరణ అని చెప్పి మనకి ఓటర్ జాబితా సవరణ జరుగుతుంది. ఈ ఓటర్ జాబితా సవరణ జరిగిన తర్వాత ఎవరైతే సరైన 2002 ఓటర్ లిస్ట్ ఉంటుంది, అంటే మన పాతది 2002లో ఎస్ఐఆర్ జరిగింది, మళ్ళీ 2020 జరుగుతుంది. కాబట్టి అప్పుడున్న ఓటర్ లిస్ట్ తోటి ఇప్పుడు మనల్ని మ్యాపింగ్ చేస్తారు. సో అంటే నేనున్నా నా పూర్వీకులు ఎక్కడ అంటే ప్రభుత్వ కుమార్ సిరిసిల్ల. సో అక్కడ మా అమ్మ నాన్న ఏదైతే ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్న పోలింగ్ బూత్ తోటి ఇక్కడున్న నన్ను మ్యాపింగ్ చేస్తాం. అంటే నా మూలాలు ఎక్కడ ఉన్నాయి, మనం తెలంగాణలో ఉన్నాయి, మన భారతదేశంలో ఉన్నాయని తెలుస్తుంది. ఒకవేళ మనం ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేయించుకున్నట్టయితే సో మ్యాపింగ్ తర్వాత మ్యాపింగ్ చేయించుకో ప్రీఎస్ఐ మ్యాపింగ్ జరుగుతుంది. డిఏలోకి ఇంటికి వచ్చి మ్యాపింగ్ చేస్తుంది. కానీ ఒకవేళ ఇక్కడ చేసుకోకపోయినా నెక్స్ట్ మనకి జూన్ 15 నుంచి బిఏలో మీ ఇళ్ళలోకి వస్తారు. వచ్చి మీకు ప్రతి ఇంట్లో 4 ఉంటే 4 ఫామ్స్ ఇస్తారు, ఎంతమంది ఉంటే అన్ని ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్స్ నింపి
మీరు దానికి ఒక 14 రకాల ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి. సో ఆధార్ తప్ప మీ బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, డెత్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, లేదంటే ఇంకా పెన్షన్ డాక్యుమెంట్ కావచ్చు, లేకపోతే బ్యాంక్ ఏదైనా రసీద్ బుక్ అడ్డర్ బుక్స్ కానీ ఒక 14 రకాల డాక్యుమెంట్స్ తోటి మీకు ఆ ఫామ్ నింపినప్పుడు ఫామ్తో పాటుగా మీరు పెట్టించినట్టయితే మేము దాన్ని ఆన్లైన్ చేసుకొని మీ ఓటు కోల్పోకుండా చూస్తాం. ఒకవేళ మీరు ఎస్ఐఆర్ను పర్ఫెక్ట్గా మీ ఇంటికి వచ్చిన బియ్యంలో సపోర్ట్ చేయక నేను ఇయ్యను అని అంటే ఓటు కోల్పోయేది మీరు. ఓటు కోల్పోతే పౌరసత్వం లేదంటే నువ్వు ఇండియన్ సిటిజన్గా కాదు. అది దృష్టిలో ఉంచుకొని మీరు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి, మీ బంధువులకి దీని మీద ప్రత్యేకంగా చెప్పండి. ఎందుకంటే మనకు ఎస్ఐఆర్ అనేది జూన్ 15 నుంచి బిఏలో ట్రైనింగ్ ఉంది. 25 నుంచి మీ కళ్ళకి వస్తారు. ఇది మనకు అక్టోబర్లో అయిపోతుంది. సో ఇది చాలా పెద్ద ప్రొసీజర్. ఇక్కడ ఒకవేళ ఫారెన్ ఉన్న వాళ్ళు కూడా మనం ఈ ఫార్మ్స్ పంపించి ఇప్పించుకొని తీసుకురావాలి. లేదంటే ఫారెన్ ఉన్న వాళ్ళకి కూడా ఓటాకు కోరుకోరు. సరే మీరు అనుకుంటారు ఓటాకపోతే ఏమవుతుంది లేదు మళ్ళీ మనం రుకాడవచ్చు, కానీ అప్పీల్కి మనం మళ్ళీ ఆర్టీఓ ఎదుర్కోవాలి. మీకు ఓటాకు రాకపోతే మళ్ళీ అక్కడికి పోయి నేను ఫలానా ప్రాంతానికి చెందిన వ్యక్తిని, ఫలానా విలేజ్ చెందిన వ్యక్తిని అక్కడ మీరు వినిపించుకున్నట్టయితేనే మీకు ఓటాకు వస్తుంది, లేకపోతే ఓటాకు పోదు. సరే ఇంకొకటి గౌరవ చైర్మన్ గారికి అలాగే వేరే కౌన్సిలర్స్ కూడా ఉన్నారు వీళ్ళ పార్టీ నుంచి. ప్రతి పార్టీ నుంచి మనకు బూత్ వైజ్గా బిఏలను అపాయింట్ చేయాల్సి ఉంటుంది. బూత్ లెవెల్ ఏజెంట్స్ అని ఉంటారు. వాళ్ళు మీ పార్టీ నుంచి గౌరవ ఆర్డీఓ గారికి మీ ఫామ్ ఇచ్చినట్టయితే బూత్ లెవెల్లో మీ ఏజెంట్ అంటే మీకు సంబంధించిన ఎక్కడన్నా అధికారులతో కోఆర్డినేషన్ లేకపోతే వాళ్ళు ఏజెంట్ కోఆర్డినేషన్ ఉంది. సరే వీళ్ళు ఇక్కడ ఉన్నారు పట్టణ బతకనికి పోయారు, సో వాళ్ళని ఇక్కడ వాళ్ళు పిలిపించి ఇక్కడ ఫామ్ నింపించి మ్యాప్ తీయడానికి బూత్ లెవెల్ ఏజెంట్ ఉపయోగపడతారు. ఏజెంట్ కూడా మీరు పార్టీల తరఫున గౌరవ ఆర్డీఓ గారికి ఫామ్ పంపించాల్సిందిగా ఆదివాసులు ఫామ్స్ ఉంటాయి అది చెప్పి పంపించండి పార్టీల తరఫున. ఒకవేళ కౌన్సిలర్ పరిధిలో ఏదైనా పిఎస్ ఉన్నట్టయితే ఆ పిఎస్ సంబంధించి కూడా మీరు పంపండి. ఈ వార్తలు వచ్చే ఉంటుంది కదా సార్, ఆ బూత్ లెవెల్లో పంపించండి సార్. ఇది ఎస్ఐకి సంబంధించి ఒకటి అప్డేట్ ఉంది మన వాట్సాప్లో. అట్లాగే మనకు రీసెంట్గా అందరికీ తెలుసు మనము ముఖ్యంగా సౌత్ స్టేట్స్, సో మన దగ్గర వరి పండించే రైతులు ఎక్కువ ఉంటారు. వాట్సాప్లో డిస్కస్ చేయమని చెప్పింది. అట్లాగే అందుకని మన అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి నా తర్వాత సార్ మాట్లాడడం జరుగుతుంది. అలాగే డ్రగ్స్ మీద మనకి తల్లిదండ్రులకి ముఖ్యంగా మహిళలకి ఇంట్లో కుటుంబ వృద్ధులకు కూడా డ్రగ్స్ మీద అవేర్నెస్ చేయమని చెప్పారు. మనకి డిపార్ట్మెంట్ నుంచి రాలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. కాకపోతే ఒక మాట నేనే చెప్తా. మనకి జనరల్గా ఒకవేళ మన ఇంట్లో ఏజ్కి వచ్చిన కొడుకు కానీ బిడ్డ కానీ ఉంటే జనరల్గా మీకు వాళ్ళు మంద వ్యవస్థ తెలుస్తుంది. ఎందుకంటే స్మెల్ వస్తుంది కాబట్టి తల్లి కానీ తండ్రి కానీ మందలిస్తారు, స్మెల్ వైపు గుర్తుపడతారు. కానీ గాంజా కానీ ఇలాంటి డ్రగ్స్ కానీ వాళ్ళు ఒకవేళ అలవాటైతే సో మనం వాళ్ళని గుర్తించడం కష్టం. వాళ్ళు సీవియర్గా అంటే కోపం రావడం, లేకపోతే పక్క వ్యక్తులతో గర్వకపోవడం, ఈ మొత్తం మనం చేయడానికి తర్వాత వాళ్ళ లక్షణాలు మనం బయటకు వస్తాయి. అప్పుడు ఎంత డిఅడిక్షన్ సెంటర్లో పంపించి కౌన్సిలింగ్ ఇప్పించి అప్పటికి లైఫ్ అనేది కోల్పోవడం జరుగుతుంది. ఇది మహమ్మారి ఆందోళన ఎక్కడ నాకు వచ్చి రూరల్లో ఎక్కువ లేదు, బట్ మన అర్బన్లో ఉండే అవకాశం ఉంటుంది. సో పిల్లల పట్ల జాగ్రత్తగా మనం వివరించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు గవర్నమెంట్ సంబంధిత పిఎస్లో కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది వాళ్ళకి. సో మీరు ఎస్ఐ గారికి చెప్పినా లేకపోతే మార్పు తీసుకొచ్చినా లేకపోతే మీ కౌన్సిలర్లు నిత్యం అందుబాటులో ఉంటారు. కౌన్సిలర్ దగ్గర తీసుకుపోయినా మా వాడికి తెలుసుకుంటారంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి దాని నుంచి మనకు బయటపడే అవకాశం ఉంటుంది. సో పిల్లల పట్ల 10th క్లాస్ నుంచి కాలేజీ వెళ్ళే వరకు కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం, ఇది డ్రగ్స్ తర్వాత గ్రూప్ ఫార్మేషన్ ఉందా, ఎవరైనా సభ్యులు కొత్త గ్రూప్స్ కూడా ఎస్ఎస్జీ ఫార్మేషన్ చేయమని కూడా మనకు రావడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇది గతంలో నుంచి జరుగుతుంది. సో ఎవరైనా పెళ్లి చేసుకొని కొత్తగా మహిళలు మన టౌన్లోకి వస్తారు. సో వాళ్ళతో కలిపి
కొంతమంది లేని వాళ్ళు కూడా మనకి గవర్నమెంట్లో కొంతమంది వచ్చి గ్రూప్స్ అయితే కూడా కొత్త గ్రూప్స్ ఫామ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తద్వారా మనకి కొత్త గవర్నమెంట్ మనకి మహిళా ఓరియంటెడ్ స్కీమ్సే ఎక్కువ మనకి ఇస్తుంది. మహిళలను ఆర్థికంగా ఎదగలిగడం, మహిళల ద్వారానే ఆ ఇంటికి సంబంధించిన ప్రతి ఇంద్రమ్మ ఇల్లు అయితే ఉంది, తర్వాత ఇంకా రాబోయే స్కీమ్ ఏదైతే ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ వరదాలు ఇస్తుంది. కాబట్టి మనకి ఎస్హెచ్జి సంఘాలు చేసినట్టయితే ఫ్యామిలీకి ఆర్థిక భద్రతతో పాటుగా మనకి మా మహిళా సంఘాలు కూడా డిపార్ట్మెంట్ కూడా స్పెషల్ చెప్పి తెలియజేస్తున్న ఎవరైనా ఉంటే మన పిచ్చపతి గారు ఉన్నారు, వాళ్ళకు వ్యాఖ్యలు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మనకి గవర్నమెంట్ కూడా కొత్తగా కొన్ని స్కీమ్స్ మనకి తీసుకోవడానికి కొత్తగా ప్రవేశపెట్టబోతుంది. దీనికి సంబంధించి గౌరవ చైర్మన్ గారి చేతుల మీద చెప్తే బాగుంటుంది. ఇది ఒకటి నేను సార్ గారికి చెప్తున్నా. సో రిమైనింగ్ అన్ని కూడా నేను కవర్ చేసిన. మన వార్డ్ ఆఫీసర్ కూడా కూర్చున్నారు ఇక్కడే. ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడికి వచ్చిన ప్రజల విజ్ఞప్తి ఏంటంటే స్కీమ్స్లో ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే ఫస్ట్ అవి రిజిస్టర్ చేసుకోండి. తర్వాత సెకండ్ ఫేజ్ కింద కావాల్సిన వాళ్ళు కూడా ఇక్కడ ఇవ్వండి. తర్వాత పెన్షన్ సంబంధించి కూడా ఏదైనా సరే మీరు వైట్ పేపర్ మీద రాసి జస్ట్ ఆధార్ కార్డు మాకు అథెంటికేషన్ చేసి చేయండి. ఒకవేళ రిసీవ్ కార్డు కావాలంటే కూడా మా వార్డ్ ఆఫీసర్తో రిక్వెస్ట్ చేస్తాం, నో ఇష్యూ. మేము అన్నీ కూడా మా దగ్గర రికార్డు భద్రపరచుకొని ఆన్లైన్ వస్తూ అప్పుడు ఆన్లైన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంకొకటి కొంతమంది కూడా వాళ్ళలో సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. అవి కూడా ఏమన్నారైతే రాయించడం మేము గౌరవ చైర్మన్ గారు రేపు మాకు బాడీ మీటింగ్ ఉంది, జనరల్ బాడీ మీటింగ్ ఉంది. ఏదైనా అమౌంట్ పడి ఉంటే ఏదైనా స్పెషల్గా ఫోకస్ చేసుకుంటే మేము డిస్కస్ చేసుకొని దానికి సంబంధించి కార్యాచరణ చేసుకుంటామని తెలియజేసుకుంటూ తదుపరి మనకు పిలవగానే అగ్రికల్చర్ గారు మాస్టర్ గారు వచ్చి శ్రీహరి గారు ఏవో గారు తను ఒకసారి మాట్లాడాల్సింది.